హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో కర్ణాటక స్పెషల్ తట్టే ఇడ్లీ ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇవి చాలా మెత్తగా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. వీటిని మీరు కావాలంటే చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే చికెన్ సూపు, మటన్ సూప్ ఉంటాయి కదా, వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ఈ తట్టే ఇడ్లీ ఒరిజినల్ రెసిపీని ఇంట్లోనే ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ కర్ణాటక స్పెషల్ తట్టే ఇడ్లీ ఒరిజినల్ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ తట్టే ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల ఇడ్లీ రైస్ని వేసుకోండి. ఈ ఇడ్లీ కోసం ఖచ్చితంగా ఇలా ఇడ్లీ రైస్నే వేసుకోవాలి. మీరు మామూలు రైస్ని వేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేవి సరిగా రావన్నమాట. మీకు ఒకవేళ ఈ ఇడ్లీ రైస్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒకసారి ఇస్తాను, చెక్ చేయండి. సో ఇలా 3 కప్పుల ఇడ్లీ రైస్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో అన్నింటిని కూడా మెజర్ చేసుకుంటున్నాను. మీరు ఏదో ఒక కప్పుని సెట్ చేసుకొని అన్నింటిని కూడా అదే కప్పుతో మెజర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా 3 కప్పుల బియ్యం అండ్ 1 కప్పు మినపగుళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని నీళ్లు పోసేసి శుభ్రంగా 4-5 సార్లు నీట్గా కడగాలి. అంటే మనకి మినప్పప్పు పైన కొద్దిగా పొట్టులాగా ఉంటుంది కదా, అండ్ అలానే రైస్ పైన కూడా ఉంటుంది కదా, అదంతా కూడా శుభ్రంగా క్లీన్గా పోయే వరకు 4-5 సార్లు కడగాలన్నమాట. అంటే మనకి వాటర్ అనేది క్లీన్గా వచ్చేటంత వరకు కడుక్కోవాలి. సో ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి నీళ్ళని పోసేసి ఈ గిన్నెని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని మినపగుళ్ళని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 3 కప్పుల బియ్యానికి 1/2 కప్పు అటుకులను వేసుకోవాలి. మీరు ఇక్కడ కొద్దిగా లావుగా ఉండే అటుకులను వేసుకుంటేనే మీకు ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. తర్వాత ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. సో ఈ కొలతల్ని మీకోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. 3 కప్పుల ఇడ్లీ బియ్యం, 1 కప్పు మినపగుళ్ళు, 1 టీ స్పూన్ మెంతులు, 1/2 కప్పు అటుకులు అండ్ 1/2 కప్పు సగ్గుబియ్యం. ఇవన్నమాట మనకి తట్టే ఇడ్లీకి కావలసిన పదార్థాలు. సో ఇలా అటుకుల్ని అండ్ సగ్గుబియ్యాన్ని కూడా గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని కూడా శుభ్రంగా నీళ్ళతో కడిగేసి ఈ నీళ్ళన్నీ కూడా వంచేసి మనం ఇందాక బియ్యం అండ్ మినపగుళ్ళు కడిగేసి ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాం కదా, సేమ్ అదే గిన్నెలోకి వేసుకోండి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మీరు అటుకుల్ని అండ్ సగ్గు బియ్యాన్ని కూడా ఈ బియ్యంతో పాటు కలిపేసి కడిగేయచ్చు కదా అనేసి డౌట్ రావచ్చు. కానీ మనం మినపగుళ్ళని అండ్ బియ్యాన్ని చక్కగా చేత్తో ఈ విధంగా రబ్ చేస్తూ కలుపుకున్నాం కదా, కలిపి క్లీన్ చేసుకున్నాం కదా, మీరు సేమ్ అదే ప్రాసెస్లో అటుకుల్ని అండ్ సగ్గు బియ్యాన్ని చేశారంటే అవన్నీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట. సో అందుకోసం ఫస్ట్ మనం బియ్యాన్ని అండ్ మినపగుళ్ళని క్లీన్ చేసుకున్నాం అన్నమాట. సో ఇలా అన్నింటినీ కూడా కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ బియ్యాన్ని అండ్ మినపగుళ్ళని అన్నింటినీ కూడా ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా ఒక 5 గంటల సేపు నానబెట్టుకుంటే మనకు అన్నీ కూడా చక్కగా నానిపోతాయి అన్నమాట. సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి మినపగుళ్ళు అండ్ సగ్గు బియ్యం అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. మీరు ఒకసారి సగ్గు బియ్యాన్ని తీసుకొని ఇలా చేత్తో మ్యాష్ చేశారంటే మీకు సగ్గు బియ్యం అనేది ఇలా మెత్తగా ఉండాలన్నమాట. అప్పుడే మీకు సగ్గు బియ్యం అనేది చాలా మెత్తగా గ్రైండ్ అవుతాయి అన్నమాట. సగ్గు బియ్యం ఒకవేళ గట్టిగా ఉంటే మీరు ఇంకొక గంట సేపు నానబెట్టుకోవచ్చు. సో సగ్గు బియ్యం కూడా ఇలా చక్కగా నానిపోయిన తర్వాత ఇలా ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం, మినపగుళ్ళు, సగ్గు బియ్యం, అటుకుల్ని నీళ్లు లేకుండా ఇవి పప్పుల్ని మాత్రమే వేసుకొని ఇప్పుడు ఇందులోకి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా
మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే సేమ్ ఇదే ప్రాసెస్లో గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే అందరి దగ్గర గ్రైండర్స్ అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను ఇలా మిక్సీ జార్లో చూపిస్తున్నాను అనమాట. సో పిండిని గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మీరు చేతితో పట్టుకొని పిండిని ఇలా చెక్ చేశారంటే మీకు ఎక్కడా కూడా కొద్దిగా కూడా బరక అనేది తగలకూడదు అనమాట. చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఇడ్లీ అనేది చాలా స్మూత్గా అండ్ స్పాంజీ లాగా వస్తాయి అనమాట. అండ్ పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా, మనకి ఖచ్చితంగా ఈ విధంగానే ఉండాలి. మరీ గట్టిగా అలాగే మరీ లూజ్గా ఉండకూడదు అనమాట. మీరు చేతితో పట్టుకొని ఈ విధంగా పిండిని ఇలా కిందకి వేసారంటే చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన బియ్యం, మినపప్పు, సగ్గు బియ్యం అండ్ అటుకులను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోండి. సో ఇలా మొత్తం అంతా కూడా బియ్యాన్ని, పప్పుల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మీ చేత్తోనే చక్కగా ఒక 2 నిమిషాల పాటు చక్కగా అంతా కూడా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకి పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. మీరు రేపు తట్టే ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు మధ్యాహ్నం మనకి కావాల్సిన పప్పులన్నీ కూడా నానబెట్టేసుకొని చక్కగా నైట్కి పప్పుల్ని గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని రాత్రంతా కూడా రూమ్ టెంపరేచర్లోనే అలా వదిలేశారంటే మనకి నెక్స్ట్ డే ఉదయానికి పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. అప్పుడు మనకి ఇడ్లీ అనేది చాలా చక్కగా వస్తాయి. సో నేను కూడా ఇక్కడ నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది ఇలా డబల్ సైజులో చక్కగా పొంగుతుంది అనమాట. మనకి పిండి ఇలా పొంగితేనే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా పులిసిన పిండిలోకి ఇప్పుడు జస్ట్ ఒక్క 2 చిటికెళ్ళు వంట సోడాని వేసుకోండి. హోటల్స్లో వంట సోడాని కంపల్సరీ వేస్తారు. సో అందుకోసమే నేను ఇలా వంట సోడాని వేసాను అనమాట. మనం నార్మల్గా ఇడ్లీని ప్రిపేర్ చేసుకునేటప్పుడైతే ఇలా పులిసిన పిండిని డైరెక్ట్గా సాల్ట్ వేసి కలిపేసేసి మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నా కానీ చక్కగా వస్తాయి. కాకపోతే నేను హోటల్ ఒరిజినల్ రెసిపీని చూపిస్తానన్నాను కదా, సో వాళ్ళైతే ఇలా వంట సోడాని వేస్తారంట. అండ్ అలానే వంట సోడాని కూడా మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ 1/2 టీ స్పూన్లో సగం. నేను ఇక్కడ చూపించాను కదా, 2 చిటికెలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 చిటికెలు వంట సోడాని వేసుకున్న తర్వాత ఈ పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పును కూడా వేసుకొని ఉప్పు కూడా చక్కగా పిండిలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగానే ఉండాలి. మీరు పిండిని మరీ గట్టిగా అలాగే మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకోవద్దు. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట తట్టే ఇడ్లీకి. సో మనకి తట్టే ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇలా ఒక ఇడ్లీ కుక్కర్ని తీసుకొని అందులోకి 1 కప్పు నీళ్ళని పోసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ ఇడ్లీ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఈ నీళ్ళని బాయిల్ చేసుకోవాలి. ఈ నీళ్ళు మరుగుతూ ఉంటాయి, ఈలోపు మనం ఇడ్లీని పెట్టేసుకోండి. సో మనకి తట్టే ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా స్పెషల్గా ఒక స్టాండ్ ఉంటుంది అనమాట. నేను వచ్చేసి ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. మీకు ఒకవేళ దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ 4 ప్లేట్లు ఉండే తట్టే ఇడ్లీ స్టాండ్ని పర్చేస్ చేశాను. మీరు కావాలంటే 5 ప్లేట్లు ఉన్నదైనా తీసుకోవచ్చు, లేదంటే 6 ప్లేట్లు ఉన్నదైనా సరే తీసుకోవచ్చు. సో ఇలా తట్టే ఇడ్లీ స్టాండ్ని తీసుకొని ఇప్పుడు ఇందులో నుంచి ఇలా ప్లేట్లను తీసేసుకొని ఈ ప్లేట్లని నూనెతో చక్కగా గ్రీస్ చేసుకోవాలి. మీకు అప్పుడే ఇడ్లీ అనేవి ఉడికిన తర్వాత చక్కగా ఈజీగా ఊడొస్తాయి అన్నమాట. అంటే ఇవి స్టీల్ ప్లేట్లు కదా, సో అందుకని ఖచ్చితంగా ఇలా నూనెతో గ్రీస్ చేసుకుంటేనే మీకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో అన్ని ప్లేట్లు కూడా ఈ విధంగా నూనెతో గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని 2 గరిటెల వరకు వేసుకోండి. అంటే ప్లేట్ నిండుగా వేసుకోకుండా ఒక 1/4 వంతు వరకు వేసుకోండి. 2 నుంచి 2.5 గరిటె వరకు వేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని ప్లేట్లలో కూడా పిండిని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా పిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్లను తీసుకొచ్చేసి ఈ తట్టే ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకోండి. ఇలా 1 by 1 స్టాండ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టాండ్ని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాం కదా, ఆ
ఆ నీళ్ళల్లో ఈ స్టాండ్ని పెట్టేసేయండి. పెట్టేసేసి మూత పెట్టుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు ఉడికించుకోవద్దు. ఎక్కువసేపు ఉడికించుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది గట్టిగా వచ్చేస్తాయి. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అంటుకోలేదు అంటే చక్కగా ఇడ్లీ ఉడికిపోయినట్లే. ఒకవేళ పిండి ఏమైనా కొద్దిగా అతుక్కుంటుంది అంటే ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. సో నాకైతే 10 నిమిషాలకి ఇడ్లీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని వెంటనే ఇడ్లీ పాత్రల నుంచి తీసేయకుండా మూతని జస్ట్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, గట్టిగా క్లోజ్ చేయకుండా ఇలా కొద్దిగా ఓపెన్ ఉండే వరకు ఇలా క్లోజ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే ఏంటంటే మీకు ఇడ్లీ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. అలా వదిలేస్తే మనకి ఇడ్లీ అనేవి చక్కగా ప్లేట్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తాయి అనమాట. మీరు ఒకవేళ ఈ ఇడ్లీలని వేడి మీద తీసేస్తే ఏం జరుగుతుందో కూడా నేను ఇక్కడ వీడియోలో మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. మీరు ఇడ్లీని వేడివేడిగా తీసేసేయాలి అనుకుంటే ఇక్కడ చూసారా, మనకి ఇడ్లీ అనేది ప్లేట్కి ఏ విధంగా అతుక్కుందో ఇలా జరుగుతుంది అనమాట. అంటే ఇడ్లీ అనేది విరిగిపోతుంది. సో అందుకోసం మీరు ఎప్పుడు కూడా ఇడ్లీని వెంటనే వేడి మీద తీసేయద్దు. జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేసారంటే ఇడ్లీ చక్కగా సెట్ అయిపోతాయి. మీకు అప్పుడు ఇడ్లీ ప్లేట్ నుండి చాలా ఈజీగా కూడా వస్తాయి అనమాట. ఈ ఇడ్లీలని ఈ విధంగా చేత్తో జస్ట్ ఎడ్జెస్ని ఈ విధంగా లూజ్ చేసేసుకొని చక్కగా చేత్తో తీసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయి. స్పూన్తో కూడా అవసరం ఉండదు అనమాట. సో ఇడ్లీ తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, ఎంత సాఫ్ట్గా ఎంత తెల్లగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మిగిలిన ప్లేట్లలో కూడా ఇడ్లీని తీసేసుకోవడమే. సో ఇలా ఇడ్లీ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో కానీ లేదంటే చికెన్ సూపు, మటన్ సూప్ ఇలా దేనితో అయినా సరే సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను మీకోసం ఒక ఇడ్లీని కట్ చేసి చూపిస్తున్నాను చూసారా, ఎంత సాఫ్ట్గా ఎంత ప్లఫీగా వచ్చిందో ఇడ్లీ అనేది. ఇడ్లీ లోపల చూసారా చక్కగా హోల్స్గా ఎంత బాగా వచ్చిందో చూస్తేనే నోరు ఊరుతుంది కదా. సో ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఇడ్లీని ముక్కలుగా కట్ చేసి మధ్యలో ఈ విధంగా చట్నీ వేసి పెట్టారంటే మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ కర్ణాటక స్పెషల్ తట్టే ఇడ్లీ ఒరిజినల్ రెసిపీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కావాలని అడుగుతారు. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది అండ్ ఎంత సాఫ్ట్గా వచ్చాయి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.